పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా అస్తవ్యస్త స్థితిలో ఉంది. చుట్టూ ఉన్న దేశాలతో సఖ్యత లేకుండా తీవ్ర అంతర్గత ఉగ్రవాద దాడులతో విషమ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, తుర్కీ, అజర్బైజాన్ వంటి దేశాలతో సంబంధాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ తన పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోలేకపోతోంది. తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి పొరుగు దేశాలతో పాకిస్తాన్కు సత్సంబంధాలు లేవు. ముఖ్యంగా ఇరాన్ పాక్ భూభాగం అమెరికా దాడులకు ఉపయోగించబడి ఉన్నట్టు భావిస్తూ సహకారం నివారిస్తోంది. అయితే భారత్తో పాకిస్తాన్ మధ్య వైరం ఇంకా కొనసాగుతోంది. ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర మనోభావాలు ఏర్పడ్డాయి. ఉగ్రవాదాన్ని అధ్యయనం చేసే సంస్థలు వెలువరించిన డేటాను ఐఎస్పీఆర్ నివేదిక విడుదల చేసింది. ఇది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఐఎస్ఐలు పనితీరు అధ్యయనం చేస్తుంది. ఐఎస్పీఆర్ జారీ చేసే గణాంకాలు అధికారికమైనవి. 2025 జనవరి నుండి నవంబర్ మధ్యకాలంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో 4729 ఉగ్రవాద దాడులు జరిగాయి. దాడుల భూవైశాల్యం పెరిగింది, ఆపరేషన్ టెంపో పెరిగింది, వాళ్ళు ఉపయోగించే ఆయుధాల పదును పెరిగింది, నిర్దిష్ట లక్ష్యంతో దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఉగ్రదాడులే. రైళ్లు, ఆస్తులు, వ్యక్తులు, సైన్యం లక్ష్యంగా ఈ దాడులు చేశాయి. వీటిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ 67,000 ఆపరేషన్లు నిర్వహించింది. అయినా ఉగ్రవాదం తగ్గలేదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 3,357 దాడులు జరిగాయి. బలూచిస్తాన్లో 1,346 దాడులు జరిగాయి. సింధ్, పంజాబ్ తదితర ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయి.